మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో సిల్వర్ రేట్ ఈ రోజు మనం చూసుకుంటే పెరిగిందంటారా తగ్గిందంటారా? ఆ మూమెంట్ ని బట్టి అంటే ఎవరైనా కూడా ఎక్కువగా హ్యూజ్ లో కొనుక్కోవాలి అంటే ఇది రైట్ సమయమేనా? 100% సిల్వర్లో మూమెంటం అనేది చాలా హెవీగా ఉంటుంది వెన్ ఇట్ కంపేర్ టు గోల్డ్. ఎందుకంటే సిల్వర్ యూసేజ్ అనేది మాసెస్ ప్రకారంగా చాలా ఎక్కువ ఉంది. మనం తీసుకునే మెడిసిన్స్ కానివ్వండి, అంతెందుకు స్వీట్ షాప్లో వెళ్ళిన తర్వాత మనం చూస్తాం కదండి, మిఠాయి పైన అది థిన్ లేయర్ లాంటి దానిపైన పరిచిస్తారు కంప్లీట్గా. అది ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ కన్జ్యూమింగ్ ఫర్ సిల్వర్ అనమాట. దాంట్లో ఏమవుతుందంటే దానివల్ల డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుందని చెప్తారు. సో ఇట్స్ అ న్యాచురల్ ఐటమ్ కాబట్టి ఇట్స్ నాట్ అంటే ఫేక్ ఆర్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్ లాంటిది కాదు. బట్ నిజంగా చెప్పాలి అంటే సిల్వర్ ఈజ్ ఆల్వేర్ గుడ్ ఫర్ కన్జంప్షన్. సో కన్జంప్షన్ హెవీగా ఉన్నప్పుడు సిల్వర్లో మూవ్మెంట్ కూడా చాలా హెవీగా ఉంటుంది. ఇవాళ ఒక విషయం ఏం జరిగిందంటే సిల్వర్లో ప్రైసెస్ పెరిగాయి. ఈ మూమెంట్ మనం ఆల్రెడీ చార్ట్లో చెప్పాము. సో ఆ చార్ట్లో చెప్పిన తర్వాత ఈ రోజు కూడా ఏం చూపిస్తుందో అది కూడా మీకు చూపిస్తాను. బట్ బిఫోర్ దట్ స్పాట్ మార్కెట్లో ప్రైసెస్ ఎలా ఉన్నాయి అది మనం చూద్దాం. సో నిన్నటి వరకు 99 రూపీస్ 50 పైసా ఉన్న 1 గ్రామ్ సిల్వర్ ఇవాళ 101 రూపీస్ అయిపోయింది. దాదాపు రూపాయిన్నర పెరిగింది. సో సిల్వర్ హ్యాస్ గాన్ అప్. అంటే జనరల్గా 1 గ్రాము ఆర్ 10 గ్రాములు కొన్నా కానీ సిల్వర్ సరిపోదండి. జనరల్గా ఏంటంటే పబ్లిక్ దే బై అరౌండ్ 1/2 kg ఆర్ 100 grams. సో ఇలాగా కొనుక్కుంటారు. మీకు 1,01,000 రూపీస్ ఈ రోజున కేజీ వెండి ప్రైస్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఎందుకు ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రైసింగ్ పెరిగింది అంటే ఆల్రెడీ సిల్వర్లో ఫ్యూచర్స్ ఏదైతే ట్రేడ్ అవుతుందో అది మీకు కొత్త లాట్ అనేది ట్రేడింగ్ స్టార్ట్ అయిపోయింది. సో దట్స్ వై ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో చెప్తా. ఓపెన్ ఇంట్రెస్ట్ ఇస్ బేసికలీ సంథింగ్ 1,00,000 మంది కొనేవాళ్ళు ఉన్నారు, 50,000 మంది లేదా 40,000 మంది అమ్మడానికి రెడీగా ఉన్నారు. సో దీనికి అర్థం ఏంటి? కొనేవాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు, అంటే కొనేవాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఫ్యూచర్స్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే బులియన్లో అంటే మన లండన్ మార్కెట్లో ఎలాగైతే మీకు సిల్వర్ అక్కడ కూడా డాలర్లో ట్రేడ్ అవుతుంది, అయితే ఇండియాలో ఏం జరిగిందంటే ఇప్పుడు రాబోయే సీజన్లో మీకు సిల్వర్ యూటెన్సిల్స్ అండ్ సిల్వర్ మేడ్ ఆర్నమెంట్స్ అనేది చాలా ఎక్కువగా వాడతారు. పైగా మీకు 4.8 మిలియన్ మ్యారేజెస్ ఉన్నాయండి ఈ మొత్తం డిసెంబర్ నెలలోనే. సో కంప్లీట్గా హ్యూజ్ డిమాండ్ అనేది పెరిగింది కాబట్టి సిల్వర్ మీకు చార్ట్స్లో కూడా ఒక రైజ్ అనేది చూపించింది. ఇవాళ మీరు చూసుకుంటే కంప్లీట్గా ఒక వారం రోజుల ముందు నుంచి మనం చూసుకుంటే 2,500 రూపీస్ ఫాల్ నుంచి ఈరోజు 1,500 రూపీస్ రైజ్కి వచ్చిందంటే ఇప్పుడు కూడా చెప్పాలి అంటే నెట్ ఒక వారం రోజుల నుంచి 1,000 రూపీస్ మైనస్లోనే ఉంది. బట్ ఇక్కడ నుంచి ర్యాలీ అనేది మొదలైందని చెప్పేసి కనిపిస్తుంది శిరీష. ఇదిగోండి చార్ట్లో మీకు చూపిస్తాను. ఇది లేటెస్ట్ 2025 మార్చ్ నెలలో ఎక్స్పైరీ కాబోయే ఇది ఒక కొత్త ఫ్యూచర్ లాట్లో నేను మీకు చూపిస్తున్నాను. సో లుకింగ్ అట్ దిస్ ట్రెండ్ లైన్ వాడితే మనకు ఒక క్లారిటీ అంటూ మనకు వస్తుంది కదా. సో ట్రెండ్ లైన్ మనం వాడినప్పుడు ఇక్కడైతే క్లియర్గా ఫాల్ మనకు కనిపించింది శిరీష. దాని తర్వాత పైకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ ఒక చిన్న ఫాల్ వచ్చేసేసి సైడ్ వేస్లోనే మూవ్ అవుతుంది. కానీ ఇప్పుడు మీకు చూపిస్తాను హౌ ద రైజ్ హ్యాస్ స్టార్టెడ్. సో నౌ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్లాట్ మూమెంట్ ఏదైతే కనిపిస్తుంది కదా, దాదాపు ఒక 10 రోజుల నుంచి మోర్ దెన్ 10 days నుంచి చూసుకుంటే ఒక ఫ్లాట్ మూమెంట్ ఉంది. కానీ ఇక్కడ నుంచి మనకి ఒక రైజ్ అంటూ కనిపించింది చూడండి. ఇఫ్ యూ లుక్ అట్ దిస్, సో ఒక ఫ్లాట్ మూమెంట్ మధ్యలో ఇచ్చిన తర్వాత చిన్న ఫాల్ ఇచ్చి మళ్ళీ ఆ ట్రెండ్ లైన్ పైకి వెళ్ళిపోయింది సిల్వర్. సో నౌ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ అరౌండ్ ది ప్రైస్ ఆఫ్ 88,900 నుంచి ఈ రోజున మీకు 1,01,000 రూపీస్ పర్ 100 kgs. ఎందుకంటే సిల్వర్ లాట్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది బేసిక్గా. సో ఇక్కడ మీరు చూసుకుంటే 1,00,000 పైకి దాటిపోయింది. 88,000-89,000 ఆ ప్రైసెస్ నుంచి. ఇక్కడ నుంచి ఫస్ట్ టార్గెట్ చెప్పనా 1,05,000. 1,05,000 అక్కడ నుంచి 1,09,000 వరకు అప్ సైడ్ టార్గెట్స్ ఉన్నాయి ఒక్కసారి దీనిపైన ఉన్నంత వరకు. ఒకవేళ 1,05,000 దాటలేదనుకోండి మళ్ళీ మీకు ఈసారి కిందికి 88,000 కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కన్జంప్షన్ అనేది మాత్రము డిసెంబర్లో చాలా ఎక్కువగా ఉంది. కొన్ని టన్స్ ఆఫ్ వెండి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది. అది ఫార్మా ఒకటే కాదు, అంటే పూజల్లో వాడతారు, లైక్ ఆ కైండ్ ఆఫ్ ప్లేట్ ఉంటుంది, దీపాలు కానివ్వండి, అవన్నీ కూడా ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. సో డిమాండ్ పెరిగింది కాబట్టి సిల్వర్లో ఎవరైనా ట్రేడ్ చేయాలి అనుకుంటే రికమెండేషన్ కానే కాదు, నేర్చుకోండి.
ఏదైనా డౌట్ ఉందా, ఎలా చేయాలి, నాకు కాల్ చేస్తే నేను మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందజేస్తాను. సో సార్, మరి ఎవరికైనా కూడా గోల్డ్ గురించి తెలుసుకోవాలి అన్నా, లేదు అంటే అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక మంచి రైట్ మార్గం గురించి చూసే వాళ్ళు ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే మాట చెప్తాను శిరీష, మీకు ఒకవేళ ప్రాస్పెరిటీ అనేది లైఫ్లో కావాలి అనుకుంటే, వెల్త్ బిల్డింగ్ చేసుకోవాలి అనుకుంటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానివ్వండి, ఒక స్వేచ్ఛగా, అంటే మనం ఎంత ఖర్చు పెట్టినా మన వెనకాల ఇంకా డబ్బు పెరుగుతూనే ఉండాలి అన్న పరిస్థితి మనం తెచ్చుకోవాలి అనుకుంటే, మీకు నేను చెప్తాను, ఫస్ట్ 1 గ్రామ్ బంగారం అని ఇంట్లో పెట్టుకోండి. బికాజ్ ఇట్ గివ్స్ లాట్స్ ఆఫ్ పాజిటివ్ ఇంపాక్ట్ అనమాట ఇంట్లో. నేను పెద్దవాళ్ళు చెప్తుంటే ఏంటో అనుకున్నాను, కానీ నిజంగా దాని విలువ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మనలాంటి కొన్ని లక్షల మంది, కోట్ల మంది కూడా తెలుసు. సో బంగారం అంటే ఏంటంటే ఇట్ అట్రాక్ట్స్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. కాబట్టి మీకున్న అప్పులు కానివ్వండి, మీకున్న ఎలాంటి ఫైనాన్షియల్ టెన్షన్స్ కానివ్వండి, ఒక కన్ఫ్యూజన్ కానివ్వండి, రెస్ట్లెస్నెస్ ఏదైతే ఉంటుందో, రాత్రికి నిద్ర లేకుండా, అవన్నీ కూడా ఖచ్చితంగా నేను చెప్తాను అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా పోతాయి. ఇకపోతే దీని తర్వాత మీకు ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అనేది కావాలి. దానికోసమే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్లో కూడా మీరు నేర్చుకోవచ్చు. కాబట్టి 1 గ్రామ్ బంగారం తర్వాత స్టార్ట్ అయ్యేది అంత మంచి జరుగుతుంది. ఇది నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇది మన ట్రెడిషన్ ఇది. సో కాబట్టి నేర్చుకోండి. దాని తర్వాత మీకే తెలుస్తుంది. మన మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ETF కానివ్వండి, ఆర్ స్టాక్స్ కానివ్వండి, రికమెండేషన్ ఇవ్వను, కానీ ట్రైన్ చేస్తా. సో దట్ మీరు మీ ఫ్యూచర్ని కనీసం 1 కోటి రూపాయల నుంచి 100 కోట్ల మధ్యలో ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఆ వెల్త్ని, ఆ కైండ్ ఆఫ్ దారి మనం చూపించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.